హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమలత డైలీ వ్లాగ్. ఇవాళ తెల్లారగట్ల లేగలేదండి. కొంచెం లేట్‌గానే లెగిసాను. ఎందుకంటే మా వారు నిన్న రాత్రి లేట్‌గా వచ్చారు. ఇంకా ఆయన ఎందుకు రాలేదో, ఎందుకు లేట్ అయిందో ఏంటని నేను కొంచెం పడుకోలేదండి. ఆయన కొంచెం బాగా పొద్దయ్యాకొచ్చారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత స్నానం చేసి, భోంచేసి పడుకునేటప్పటికి టైం బాగా లేట్ అయింది. అందుకని తెల్లారగట్ల నేను అంటే 5 ఆ టైం 5:30 ఆ టయానికి లెగుస్తానండి. ఇంకా బాగా తెల్లారగానే లెగలేదు. ఇంకా ఎప్పటిలాగానే వాకిలి తుడిచి కల్లాపేసి ముగ్గెట్టాను. ఇంకా పిల్లలు ఫ్రెష్ అయిపోయి ట్యూషన్కి వెళ్ళిపోయారండి. ఇంక ఇవాళ టిఫిన్ సేమియా ఉప్మా చేశాను. సేమియాలు ఉన్నాయి. మినపప్పు నానబెట్టలేదండి రాత్ర. ఇంకా రోజు ఇడ్లీ అట్టే కాకుండా ఇంకా ఎర్రనౌక సేమియా ఉప్మా ఇంకేదైనా చెయ్యాలని ఇంకా ఇవాళ సేమియాలు ఉంటే ఇంకా అవి ఉప్మా చేశానండి. ఇంకా క్యారేజీకి మా పాప క్యారేజీ రైస్ వండక్కర్లేదు, ఎందుకంటే బడిలో పెడతారు కాబట్టి. కానీ కర్రీ వండమంటది, కూర ఏదైనా వండేసి ఇవ్వంటది. ఇంకా తన కోసమని ఇంకా రోజు వీలైనంత వరకు క్యారేజీ ఒక కర్రీయే కదండి, కర్రీ బాక్స్లో పెట్టేసి ఇస్తాను. ఇంకా కర్రీ మిక్చర్ ఉంటుంది కదండి, ఆ మిక్చర్ కర్రీ వండాను. తను ట్యూషన్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ రెండు రెడీ చేసి పెట్టేస్తే ఇంకా వచ్చి తను టిఫిన్ చేసి రెడీ అయిపోతుంది, జల్లేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంక ఇది ఈవినింగ్ అండి, సాయంత్రం. బట్టలు మ్యాక్సిమం మాకు వాషింగ్ మిషన్ ఉంది కానండి, వీలైనంత వరకు చేత్తో ఉతకడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే మా వారు మెకానిక్ పని వలన ఆయిల్ బట్టలు జిడ్డుగా ఉంటాయి. అవి వదిలినట్టు అనిపించదు. ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోతే ఎలాగో తప్పదు, ఇంకా అందులో వేసేస్తాను. వీలైనంత వరకు చేత్తో ఉతకడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ పిల్లలు కూడా బట్టలు అంతా బాగా ఉంచుకోరండి, ఆటలాడి ఇంకా చిరాగ్గా వండించుకుంటారు. ఇంకా బట్టలన్నీ తీసి మడతపెట్టి ఇంకెవరి దాంట్లో వాళ్ళు ఇంకా మడత పెట్టేసి అక్కడ పెట్టానండి. తర్వాత ఎవరి దాంట్లో వాళ్ళు పెట్టాలి. ఇంక ఇవాళ సాయంత్రం మా వాడికి కోడిగుడ్లు ఉడకబెట్టి ఇచ్చానండి. పొద్దున్న నీళ్ళు ఇవ్వకపోతే సాయంత్రం అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను. పొద్దున్న ఇవ్వలేదు, సాయంత్రం అందుకని బళ్ళలోంచి వచ్చేటప్పటికి కోడిగుడ్లు ఉడకబెట్టి 2 కోడిగుడ్లు ఉడకబెట్టి ఇచ్చాను. ఇంక సాయంత్రం భోజనం రైస్ వండానండి. రైస్ వండి కోడిగుడ్డు పొరట వేసాను. పొద్దున్న ఆ కూరతో పాటు కొత్తిమీర పచ్చడి కూడా చేశాను. ఇంకా సాయంత్రానికి కొత్తిమీర పచ్చడి ఉందని ఇంకా అది కొంచెం కోడిగుడ్డు కూర అది కొంచెం కాలక్షేపం చేద్దామని ఇంకా కూర ఒకటి వండేసానండి. ఇంకా వచ్చి రాగానే పిల్లలు భోంచేసేస్తారు. ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.